హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మన పల్లెటూరు వంటలు. ఈ రోజు నేను క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నాను. అదేంటంటే నేను పకోడీ తెచ్చి వారం రోజులు అయిపోయిందండి. వెజిటబుల్స్ కొంటాను, కొన్నిసార్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్న వెజిటబుల్స్ ఇంట్లో కొన్ని అందరూ తినరు కదా వెజిటబుల్స్ అన్ని కూడా. సో అలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. క్యాబేజీ నేను తెచ్చిన తర్వాత ఊరు రావడం జరిగింది. మా ఊరు వెళ్ళాను, అది వేస్ట్ అయిపోయింది. సరే పాడైపోతుందేమో అని భయమేసి ఊరు రాగానే ఊరు నుంచి వచ్చేసరికి ఇంకా క్యాలీఫ్లవర్ ఉంది ఫ్రిడ్జ్లో. ఎందుకు ఇది వేస్ట్ చేయాలని చెప్పేసి నేను పకోడీ వేసాను అనమాట. స్నాక్స్ లాగా యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అసలు యాక్చువల్గా కర్రీ వండుదామని ట్రై చేశాను. టమాటాస్ లేవు, ఊరు నుంచి వచ్చేసరికి కర్రీ ఇంకా కూరగాయలు ఏం లేవు, ఓన్లీ క్యాలీఫ్లవర్ ఉంది. ఓన్లీ దాంతో ఏం చేస్తాంలే, గ్రేవీగా చేయలేం కదా అని చెప్పేసి నేను ఇంకా పకోడీకి ప్రయారిటీ ఇచ్చాను. ఇంకేంటంటే నేను ఆల్రెడీ కొంచెం దానికి సరిపడా శనగపిండి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను అంటే అది కూడా వేసేసాను. దాంట్లో కన్సిస్టెన్సీ లూజ్గా కాదు, అలాగని గట్టిగా కాదు, సాఫ్ట్గా ఉండేలాగా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి చక్కగా. దాంట్లోనే నేను వచ్చేసరికి అలా బాగా కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసాను అనమాట. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ప్రాపర్గా వచ్చింది. అలా ప్రాపర్గా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి అలా సాఫ్ట్గా రావాలన్నమాట. ఇంకా కారం వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కలన్నీ ఇలా దీంట్లో డిప్ చేసాను. ఇలా డిప్ చేసి చక్కగా ఒక 15 మినిట్స్ వరకు నేను అలా వదిలేసాను అనమాట. ఈ లోపు నేను బాండి పెట్టేశాను అండి పొయ్యి మీద. దాంట్లో నూనె మరుగుతూ ఉంది, కొంచెము మరిగిన అది నూనె కాగిందా లేదని టెస్టింగ్ కోసం అని చెప్పేసి నేను శనగపిండి ఒక డ్రాప్ వేసాను, అది పైకి వచ్చింది. సో ఇది కాగినట్లే అని చెప్పేసి నేను ఇంకా పకోడీ వేయడం జరిగింది. పకోడీ వేసేసాను. ఇలా ఒకసారి వేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు, అందువల్ల అని చెప్పేసి 2 టైమ్స్గా వేసాను అనమాట. అలా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఏంటోనండి వేసాను, బాగా నచ్చింది, నాకు నచ్చిందిలే అని మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ ఒకటి తినేసి పర్లేదులే అన్నారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు చేసిన వాటికి మంచిగా గుడ్ కమెంట్స్ ఇవ్వరు కదా, అది వాళ్ళంతా ఇంకా వాళ్ళు మారలేండి. సరే ఒకసారి మా అమ్మ చేసింది బాగా ఇష్టంగా తిన్నారు, మంచిగా తిన్నారు కదా అని చెప్పేసి నేను వేసిస్తే తింటారులే అని స్నాక్స్ లాగా పెట్టిస్తే కొన్ని తినేసి కొన్ని ఉంచేసారు అనమాట. సరే మా బాబు వచ్చేసి మమ్మీ నేను తింటానంటే వాడికి ఇచ్చేసాను. సో ఎవరొకరు తిన్నారులే, ఫినిష్ అయిపోయింది కానీ అదొక సంతోషం. ఫైనల్గా ఇలా వచ్చేసాయండి. నేను ఇంకా తీసేసుకుంటున్నాను చిల్లుల గిన్నెలోకి. అది వడగిన్నె అంటారు కదా, వడగిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట నేను. అలా సెకండ్ టైం కూడా వేసేసాను. సెకండ్ టైం కూడా కొంచెం ఉన్నది కదా, అది కూడా వేసేసి చక్కగా నేను స్టోర్ చేసుకున్నాను అండి. మా బాబుకి ఒక బాక్స్లో పెట్టేశాను, అలాగే నేను ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇవి స్నాక్స్ లాగా మా వాడికి పెట్టేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వేలో. కొంచెం అంటే కొంచెం మసాలా, కొంచెం అంటే కొంచెం వేసాను మసాలాస్ కూడా. లైట్గా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో తినడానికి మనకి నోటికి రుచిగా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు మనం రోడ్ మీద చూసేవి కదా తినాలనిపిస్తాయి, ఇంట్లో చేసుకుని త్వరగా తినబుద్ధి కాదు అందరికీ కూడా. సో ఇంట్లో కూడా టేస్టీగా తినాలి అనుకుంటే ఇలా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి మీరు అందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ నేను చేస్తాను. నాకు తెలిసిన వీడియోస్ అన్ని నేను చేసి మీకు చూపిస్తానండి. మీరు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి, డెఫినెట్గా మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఫైనల్గా నేను అలా కంప్లీట్ చేశాను. సెకండ్ టైం కూడా వేసి అది కంప్లీట్ అయిపోయాయి. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నేను వేయించుకున్నాను అనమాట. అలా వేయించుకున్న వాటిని ఇంకా నేను మళ్ళీ వడగిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసాను. నేను ఫోటో కూడా పెడతాను చూడండి ఎలా వచ్చాయి ఫైనల్గా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. అలా వచ్చేసాయి ఫైనల్గా బ్రౌన్ కలర్లోకి చక్కగా.